ఒక నిజాయితీపరుడైన మంత్రిగా, ఒక నిజాయితీపరుడైన ఎమ్మెల్యేగా, ఒక ఎంపీగా చేసిన సేవలు చర్చించాల్సిన సమయంలో వైసీపీ మరి ఇంటెన్షనల్ గా రాద్ధాంతం చేస్తుందా లేదా కుటుంబ సభ్యులు చేస్తున్నారు తెలియదు కానీ కూతురిని రాని ఎలా చేయడంతో ముఖాటికి తప్పు అండి. పట్టాలు పట్టించులు ఉంటాయి కానీ సాగు విషయాలు ఎలా చేయకూడదు. అలాగే వైసీపీకి సంబంధం లేదు అడ్డుకోవడంలో. అలాగే అధికారి లాంఛనం తిరస్కరించడం తప్పు. అలాగే ముద్రగడ పద్మనాభం గారు కూడా తన ఏ కులం కోసం తన కులం కోసం రాజకీయ జీవితాన్ని నాశనం చేసుకున్నాడని చెప్పగలను. వన్ లైన్ లో చెప్పాలంటే ఆయన గురించి కులం కోసం రాజకీయ జీవితాన్ని నాశనం చేసుకున్నాడో, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం కోసం తన యావత్ జీవితాన్ని నాశనం చేసుకున్నాడని చెప్పాలి సార్. అయితే తన ఒక రాజకీయ నాయకుడిగా వైసీపీ పార్టీ మద్దతునవ్వడం తప్పు కాదు, నేను సమర్థిస్తాను. అయితే ఒక కులాన్ని నాయకుడిగా తన రాజకీయ జీవితాన్ని నాశనం చేసుకుని కులం కోసం ఉద్యమాలు చేసి కులం కోసం సర్వం త్యాగం చేసిన తన కులం నుంచి వచ్చిన వ్యక్తికి వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇవ్వడం, వ్యతిరేకంగా మాట్లాడడం, నేను ఓడిస్తానని చెప్పడం, అతను ఓడిపోతే అతను గెలిస్తే నేను కులం పేరు మార్చుకుంటాను అన్నాం. ముద్రగడ పద్మనాభం గారు చేసింది తప్పండి. తన జీవితంలో స్థిరస్థాయిగా ఆయన మచ్చగా మిగిలిపోతుంది. అది ఒకటే తప్పించి ఆయన మరి ఏ ఉద్దేశం చేసుకున్నారో తెలియదు కానీ ఆయన ఆ విధంగా నిర్ణయం తీసుకుని ఉండాల్సింది కాదు. అయితే ఆయన మొత్తం జీవితం మీద ఆయన నిజాయితీగా పనిచేశారు, నిజాయితీగా చేశారు, జాతి కోసం అన్ని చేశారు. దాన్ని గుర్తించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ముద్రగడ పద్మనాభం గారు చనిపోయిన సమయంలో నెగిటివ్ మాట్లాడాల్సిన విషయం కూడా కాదు. కాబట్టి మరో సందర్భంలో ఆయన చేసిన నెగిటివ్ మరో సందర్భంలో మాట్లాడుకుందాం. అప్పుడు వరకు కూడా నిజాయితీ గల నాయకులు ఎవరు మన రాష్ట్రంలో ఉంటే మొదట 5 మందిలో ఈయన ఉంటారని ఖచ్చితంగా చెప్పగలుగుతారు. అంత నిజాయితీగా అతను పనులు చేశారు. రైట్, ధన్యవాదాలు. మీ అభిప్రాయం తెలియజేసిన అక్షర సత్యం గారు. ఎస్ మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు మీరు చెప్పండి, కంక్లూడ్ చేయండి ప్లీజ్. ఇప్పుడు నేనేమంటున్నానంటే ముద్రగడ పద్మనాభం గారికి గౌరవం దక్కితే మా పార్టీ నాయకుడిగా మేము గర్వపడతాం, గర్వంగానే ఉంటాం. కానీ ఆయనకు జరిగినటువంటి ఆ పాలనలో వాళ్ళు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పాపాలు ఉన్నాయి కాబట్టి ఆ పాపాలు ఆయన ఆ రోజు ప్రాణంతో ఉన్నప్పుడే భార్యతో పంచుకున్నారు కాబట్టి ఆ బాధలు కష్టాలు సుఖాలు అన్ని తెలుసుకున్నారు కాబట్టి తెలుసుకున్న తర్వాతనే వాళ్ళ నీడే మన మీద పడకూడదని వాళ్ళు నిర్ణయించుకున్నారు కాబట్టి స్వయంగా అక్కడ భార్య ఉందయ్యా, ఆమె లేకపోతేనో మా పార్టీ వాళ్ళు ఎవరినో చేరుకొని జెండాలు కట్టుకొని వచ్చి ఉంటేనో అదేదన్నా అంటే మేము కూడా ఏకీపిస్తాం. అక్కడ ఉన్నారు కదా జనసేన మినిస్టర్లు ఉన్నారు, తెలుగుదేశం మినిస్టర్లు ఉన్నారు, అందరూ ఉన్నారు. దాన్ని వదిలిపెట్టేసి మా మీద రుద్ది మామూలు మీరు బ్లేమ్ చేయాలనుకుంటే ఎట్లా? జీవితాంతం ఇదే బతికేనా? ఎప్పుడు ఏ చిన్నది జరిగినా ఏ జరగకపోయినా మా వైసీపీ 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 వైసీపీ. అరే మాకు 11 సీట్లు ఉన్నాయి కదా, మీరు ఎందుకు అట్లా భయపడుతున్నారు మమ్మల్ని చూసే? మీరు వైసీపీకి సంబంధం ఏంటి దాంట్లో? ఆయన మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన హాస్పిటల్ ఉన్నప్పుడు మొత్తం దగ్గరుండి చూసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని చేయమని చెప్పి దగ్గర నుండి సకల సౌకర్యాలు చేయమని చెప్పినారు. మీరు అధికార లాంఛనాలతో చేస్తే మేము సంతోషిస్తాం, కానీ వాళ్ళ కుటుంబానికి మీ అధికార లాంఛనాలు కానీ మీ నీడ. మాట్లాడండి మోహన్ రెడ్డి గారు. మోహన్ రెడ్డి గారు స్ట్రక్ అయ్యారు. ఎస్, మీరు కంక్లూడ్ చేయండి. విజయ్ కిరణ్ గారు కంక్లూడ్ చేయండి. సార్, ఇప్పుడు మహిళల గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేదు. ఎందుకంటే ఉన్నా అంటే సొంత రక్తం పంచుకు పుట్టినటువంటి సోదరి చీర కట్టుకుంటే ఆ చీర రంగు పైన కూడా రాజకీయం చేసినటువంటి మీరు ఈ విధంగా కాకపోతే ఏ విధంగా మాట్లాడతారు? సొంత కూతురు తండ్రి చనిపోయాడు, కడసారి చూడటానికి వెళ్తే దాన్ని అడ్డు పెడతా ఉన్నారంటే ఇంతకంటే దౌర్భాగ్యమైనటువంటి రాజకీయం ఎక్కడైనా ఉంటుందా? మీరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో పోటీ చేశారు, మన షర్మిలా గారు కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో షర్మిలా గారు పోటీ చేసినటువంటి పార్టీని ఆశీర్వదించండి అని చెప్పి విజయమ్మ గారు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా చెప్తే నిన్న వాళ్ళు కలిసినప్పుడు ఒకరినొకరు ఆలింగనం చేసుకొని ప్రేమగా తల్లి కూతురు కొడుకులాగా ప్రేమను పంచుకున్నారు కదా. మరి అదేటువంటి పరిస్థితిలో ఈ రోజున ముద్రగడ గారు చనిపోయిన సందర్భంగా వారి కూతురు చేసి రాజకీయం చేయాలా, వారి గౌరవాన్ని తగ్గించాలి అనేటువంటి ఆ కుటుంబంలో వివాదాలని బయట పెట్టాలనేటువంటి ఉచితమైన మనస్తత్వంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన దాన్ని మేము తెలుగుదేశం పార్టీగా మనుషులుగా మానవత్వం ఉన్నటువంటి వ్యక్తులుగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మీరు అట ఖండించేటువంటి హృదయం మీకుందా? చేసినటువంటి తప్పుని మీరు ఏమన్నా పెద్ద మనసుతో ఆ చేసింది తప్పు అనేటువంటి మాట చెప్పగలుగుతారా? మీరు చెప్పరు. ఎందుకంటే మాకు రాజకీయం కావాలి. పద్మనాభం గారి యొక్క మరణం పైన కూడా మీకు రాజకీయం కావాలా?
ఆ తప్పులు ఇతరుల మీద నెట్టడానికి ప్రయత్నం చేస్తారు, కానీ ఆ ప్రయత్నంలో ప్రతిపక్షం మేము ఉన్నాం కాబట్టి ఎక్కడ పవన్ ఎన్ని కళ్యాణ్ గారు తప్పులు మాట్లాడుతూ చేసినా ఉంటే వాటన్నిటిని తీసి ఇంత మాకు రుద్దుతారు. ఆ వయసులో మీరు అంత రేపు చేశారు, మీరు సార్, మర్డర్లు చేశారు, పవన్ మీరు కళ్యాణ్ కబ్జాలు గారు చేశారు, పెద్దవారైనటువంటి మీరు పద్మనాభం కేసులు గారికి పెడతారు. ఇచ్చేటువంటి గౌరవాన్ని ఇది మీ చూసి చరిత్ర. ఇలాంటి మీరు చరిత్ర అదనగా కలిగినటువంటి కొంచెం సిగ్గు తెచ్చుకోండి. మీరు పవన్ కళ్యాణ్ గారిని చూసారు సార్, సిగ్గు సోదరా. తెచ్చుకోండి. ఆయన తండ్రికి కూతురికి మధ్య విభేదాలు రాకూడదు అనేటువంటి ఆలోచన చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారిని చూసారు ఆ సరే, పరిస్థితి మీరు కొంచెం బుర్ర కల్పించినటువంటి మీ పెంచుకోండి, నాయకుడు జ్ఞానం పవన్ కళ్యాణ్ పెంచుకోండి. గారికి మీరు చెప్పండి, అయ్యా పవన్ కళ్యాణ్ గారు మనం తప్పు చేసినాం, తప్పు చేసి తండ్రి అరే కూతుర్ని ఏదున్న తర్వాత అండి, ముందు మనిషి చనిపోయినప్పుడు కూతురు ఎట్లా అడ్డుకుంటారండి మీరు? కూతుర్ని ఎట్లా అడ్డుకుంటారు? కూతుర్ని అడ్డుకోవడం ఏంటి? దాన్ని మీరు ఖండించాల్సినటువంటి బాధ్యత లేదా? రాజకీయ పార్టీగా మనుషులుగా సమాజంలో ఉన్నటువంటి తీసుకొచ్చింది సార్, మీరే కదా. ఈ సార్, మీరు సమాజంలో చేసిన మనం తప్పుకు బ్రతుకుతున్నాం. ఆయన మనుషులకి సమాధానం పశువులకి చెప్పండి, తేడా చెప్పి ఏంటి? పంపించండి. మనుషులకి పశువులకి ఇప్పుడు తేడా వైసీపీ ఏంటి? క్షమాపణ చెప్పినామనండి. ఏంటి సార్ మీరు మాట్లాడేది? క్షమాపణ చెప్పమనండి. కూతుర్ని తప్పేముంది? కూతుర్ని మీరు రానికుండా తప్పు చేసిన క్షమాపణ తప్పు చెప్పేది ఏం మాట్లాడుతున్నారండి? ఎగ్గొట్టినటువంటి మీరే పోయి ఇప్పుడు దురదృష్టకరమైనటువంటి కలిపినండి. పరిస్థితి. మీ రాజకీయ పార్టీ అంటే మరి మంచి జరిగితే కూడా వెనకేసుకొచ్చే మీరు ఎందుకంటే గొప్పగా ఆలోచించలేరు. రైట్ 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 కృష్ణవేణి గారు చివరిగా ఏం చెప్తారు? కృష్ణవేణి గారు సమయం చంద్రబాబు నాయుడు గారు పోయి చూసి Yes, sir. రావచ్చు విజయ్ కదా. గారు అర్థమైంది. చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచేస్తున్నారు కదా. ఎస్ మోహన్ రెడ్డి గారు అర్థమైంది నేను చెప్పింది. ఎస్ కృష్ణవేణి గారు చివరిగా చెప్పండి, కంక్లూడ్ చేయండి. కృష్ణవేణి గారు కంక్లూడ్ చేయండి. యా కృష్ణవేణి గారు. నేను మాట్లాడతాను సార్. ముద్రగడ పద్మనాభం గారు నీతి నిజాయితీతో బతికినటువంటి వ్యక్తి. ఆయనకు ఒక చరిత్ర ఉంది, ఒక చరిష్మా ఉంది. ఆ చరిష్మాని వాడుకుంది వైఎస్ఆర్సీపీ పార్టీ. కానీ ఇవాళ ఈ మోహన్ రెడ్డి గారి మాటలు వింటున్నా వైసీపీ బయట ట్రోలింగ్ చూస్తున్నా సరే, కానీ ఒకటే అర్థమవుతుంది సార్, ఎప్పుడు కూడా కుటుంబాల మధ్య పార్టీలు దూరకూడదు. ఇవాళ వైసీపీ పార్టీ దూరింది, ఆ దూరినటువంటి పార్టీ రేపొద్దున సర్వనాశనం కాబోతుంది అన్నది మాత్రం కాన్ఫిడెంట్ గా నేను చెప్తాను. కృష్ణవేణి గారు, కృష్ణవేణి గారు, మీరు మాట అంటే మా చేసింది మీరు, చెడగొట్టింది మీరు, దూరింది మీరు, గబ్బు కొట్టించింది వాళ్ళ కుటుంబాన్ని మీరు, తండ్రి కొడుకుని కూతుర్ని ఎడగొట్టింది మీరు, వాళ్ళ కుటుంబాల వైషమ్యాలు లేపింది మీరు, మీ అవసరాలకు వాళ్ళని పిలిపించుకొని వేదికల మీద మాట్లాడించింది మీరు, తుని సభలకు రమ్మనుకుంటే ఆమె రమ్మనకపోతే వచ్చేది కాదు. మీరే మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. మోహన్ రెడ్డి గారు ఇద్దరు వాయిస్ వినపడతలేదు. ఉద్దేశంలో భాగంగా అవమానపరచాలనే ఆలోచనలో భాగంగానే తండ్రి కూతుర్ని ఎడగొట్టినటువంటి ఘనకార్యం చేసింది మీ నాయకుడు. అలాంటివన్నీ వదిలిపెట్టేసి మీరు కూడా నీతులు చెప్తా వచ్చేట్లా మా వైసీపీ ఎడగొట్టిందని చేస్తుంది. వీళ్ళ మాటలు వింటూ ఉంటే అదే అర్థమవుతుంది. వైసీపీ పార్టీ లీడ్ చేస్తుంది సార్ ఆ కుటుంబాన్ని. మిమ్మల్ని చూస్తే ఏమనిపిస్తుంది అంటే దొంగ చేసి దొంగతనం చేసి దొంగ 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 నడిచినట్టుంది. మీరే చంపుతారు, మీరే పూలదండలు వేస్తారు, మీరే చంపుతారు, మీరే పూలదండలు వేస్తారు, మీరే టార్చర్ పెడతారు, మీరే కుటుంబాలు ఎడగొడతారు. ఆ ఎడగొట్టింది ఎవరి మీదనో దొబ్బి మీరు కాల్చుకోవాలని చూస్తారు. ఎవరి గురించి సార్ చెప్తారు మోహన్ రెడ్డి గారు? ఇప్పుడు ఎవరి మీదనో దొబ్బేదే. మోహన్ రెడ్డి గారు మాట్లాడితే జగన్ గారి గురించి మాట్లాడినట్టుంది. వైసీపీ పార్టీ ముద్రగడ పద్మనాభం గారి